నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఇది నడాను పెట్టుకుంటే బెల్ట్ ఉంది కదండి, దీనికోసం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. కొంతమందికి కాకపోయినా కొంతమందికి కంపల్సరీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది బెల్ట్ అండి, నేను లెదర్ బెల్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది మనకు 450 రూపాయలు పడింది. అయితే మీలో చాలామంది అనొచ్చు, ఎందుకన్నా అంత రేట్ పెట్టడం, మనకి తక్కువలో ప్లాట్ఫామ్ మీద బోల్డ్ బెల్ట్లు ఉంటాయి కదా అనొచ్చు. అయితే నేను బెల్ట్ లేకుండా అసలు ప్యాంట్ వేయను అనమాట. నేను ప్యాంట్ వేసానంటే కంపల్సరీ బెల్ట్ కావాలి, నాకు అలవాటు అయిపోయింది. అయితే ఏంటంటే లోకల్లో కొనుక్కొని నేను బెల్ట్లు వాడువానండి. వాడితే నాకు ఏమయ్యి అంటే ప్లాస్టిక్ కదండి, ఇరిగిపోతుండి. నెలకి 2 నెలలకి 3 నెలలకి ఇరిగిపోయి ఈ తలకబడి మనం భరించలేవరా బాబు, కొంత రేట్ ఎక్కువైనా సరే మంచిది కొనుక్కుందాం అని చెప్పి బాగా ఫ్లిప్కార్ట్లో ఎతికితే మనకి కంపెనీ బెల్ట్ దొరికింది. ఇది లెదర్ బెల్ట్ అనమాట, ప్యూర్ లెదర్ అనమాట. చాలా బాగుంటుంది. ఈ బెల్ట్ కొనుగోలు చేశాను నేను. అయితే ఇది కొని 2 సంవత్సరాలు అవుతుంది అనమాట అండి, బాగానే వర్క్ అవుతుంది. అయితే చిన్న సమస్య వస్తుంది అనమాట. ఆ సమస్య ఏంటంటే అండి, బెల్ట్ అంతా బాగానే ఉంది, ఈ బకిల్ ఉంది కదండి, ఈ బకిల్ ఇరిగిపోయింది అనమాట. నార్మల్ బకిల్ అనుకుంటాను, అది బకిల్ ఇరిగిపోయింది. బెల్ట్ చూస్తే చాలా బాగుంది. మనం మిడిల్ క్లాస్లో కానీ లేబర్ కానీ అసలు ఏం చేస్తామంటే, మనకు లేని రకం గురించి బెల్ట్ బాగున్నప్పుడు పాడేయడానికి మనసు ఒప్పదు కదండి. నాకు కూడా అలా మనసు ఒప్పలేదు. ఏం చేద్దాం అన్నప్పటికీ మనకి జోలు కుట్టి వాళ్ళు ఉంటారు కదండి, జోలు కుట్టి వర్కర్స్. ఆయన అడిగాను నేను, ఏంటి ఇది ఏమన్నా ఇలా అవ్వింది, ఏంటి పని అవుద్ది అంటే, అవి మా దగ్గర బకిళ్ళు ఉంటాయమ్మా, నేను వేస్తానని చెప్పాడు. ఎంతండి సార్ గురుగారు అన్నాను. ఆయన ఏమన్నాడంటే 100 రూపాయలు అవుద్దమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి బకిలు ఏమన్నానండి, బకిలు వేసాడు ఆయన. వేసేసి ఇది ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయకుండా కుదరదు కదా. అప్పుడు ఏం చేయాలంటే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రివిటీ వేస్తాడండి, ఆయనే రివిటీ వేస్తాడు. తర్వాత ఇక్కడ టిచ్చింగ్ చూడండి, కుట్టు, ఈ కుట్టు కూడా వేస్తాడు అనమాట అండి. ఈ బకిలు వేస్తాడు. ఇది 100 రూపాయలకి మనకి వేసాడు అనమాట అండి. ఎందుకంటే మామూలుగా అయితే మనం ఈ బెల్ట్ పాడలేం కదండి, మనసు అప్పదు ఎవరికైనా సరే. కాబట్టి బెల్ట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది, బాగుంది. ఇది కంపల్సరీ ఇంకో 2-3 సంవత్సరాలు రన్ అయిపోద్ది అనమాట. అయితే దాని గురించి బకిలు వేయించాలన్నమాట. ఆయన బకిలు వేసేటప్పుడు ఏం చేయనుకుంటున్నారో, స్టీల్ వేస్తాడు అనమాట, ఒరిజినల్ స్టీల్. ఇది ఇంక మొత్తానికి పోదనమాట. బెల్ట్ తెక్కకుండా ఉంటే మాత్రం కనీసం ఇంకో 5-6 సంవత్సరాలకి ఇంటద్ది అనమాట. ఇది చాలామందికి యూజ్ఫుల్ అవుద్ది అనమాట. ఎందుకనంటే ఇలా బెల్ట్ బకిలు పోయిన తర్వాత లెదర్ బెల్ట్లు వాడుతుంటారు కొంతమంది. వాళ్ళు పాడేటకి మనసొప్పకి ఏం చేయాలో తెలియక చాలా సతమత పడుతుంటారు. కాబట్టి అంటే జోళ్ళు కుట్టేవాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటాయండి. కొంతమంది కాకపోయినా కొంతమంది దగ్గర కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు టీచింగ్ చేయించుకోండి. అది ఈ వీడియో అండి, 10 మందికి ఉపయోగపడే వీడియో. మీకు కూడా తెలుసు కదండి. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.